హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే మనకు తెలిసిందండి. సో సిఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓలు ఉద్యోగ సంబంధించిన జీతాల బిల్లు, అలాగే పెన్షన్ సంబంధించిన పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రమే గడువు అయితే ఉంది. సో ఈరోజే లాస్ట్ డేట్ అండి. సో ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు దాదాపుగా 99% అప్లోడ్ అయిపోయాయి. ఆ ఉద్యోగులకు సంబంధించి మొదటగా తెలుసుకున్నట్లయితే డీడీఓలు 18వ తేదీ నుంచే ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేస్తూ వస్తున్నారండి. సో ఆ అప్లోడ్ అవుతూ ఉన్న బిల్లులను ఎస్టీఓ గారు 19వ తేదీ నుంచి అప్రూవల్ చేసుకుంటూ వస్తున్నారు. మనకు 20వ తేదీన బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక అదే రోజునే మనకు పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఏవైతే ముందుగా అయిపోయాయో అవన్నీ డౌన్లోడ్ అవుతూ వస్తున్నాయి. సో దాదాపుగా ఈరోజు 25వ తేదీ. సో దాదాపుగా ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించిన బిల్లు అప్లోడ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్న తర్వాత అందులో చాలా వరకు బిల్లు కూడా ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళాయి. అంటే నెక్స్ట్ స్టేజ్ బిల్ నెంబర్ జనరేట్ అవ్వడము. సో బిల్ నెంబర్ కూడా జనరేట్ అయ్యి అక్కడి నుంచి కూడా కొన్ని పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో బిల్ నెంబర్ అంటే 2024 అని మనకు 7 లెటర్స్తో వస్తుందండి. సో అది బిల్ నెంబరు. ఇంకా తర్వాత మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే మిగిలి ఉంది. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అంటే గ్రీన్ ఛానల్ పరిధిలో ఉన్నట్టు సమాచారం అండి. సో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇక్కడ మనము గ్రీన్ ఛానల్ అనే అనుకోవచ్చు. గ్రీన్ ఛానల్ బదులుగా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే పెడుతున్నారు. సో ఇవి 31వ తేదీ వరకు, జూలై 31వ తేదీ వరకు ఇంకా మనకు 6 రోజులు టైం అయితే ఉందండి. ఇంకా మిగిలిన రిమైనింగ్ ఒక 40 to 50% బిల్ అన్ని కూడా మనకు అవి వాటిలో కూడా కదలిక రావడం వల్ల, సో అవి ఒకవేళ ఎస్టీఓ దగ్గర పెండింగ్లో ఉన్నట్లయితే అవి ఆయన అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ బిల్ నెంబర్ అలాట్ అవ్వడము. ఒకవేళ బిల్ నెంబర్ దగ్గర పెండింగ్లో ఉన్నట్టయితే అవి ఆటోమేటిక్గా బిల్ నెంబర్స్ అనేది జనరేట్ అయిపోతూ ఉంటాయి ప్రతిరోజు అని చెప్పేసి. సో కాబట్టి ఈ మేరకు బిల్ నెంబర్స్ కూడా అలాట్ అయిపోయి అవన్నీ కూడా 6 రోజుల లోపల అన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా వచ్చి మనకు గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉండడం జరుగుతుందండి. సో అలా ఉన్న బిల్ అన్నీ కూడా ఆగస్టు 1-2 తేదీలలోనే జీతాలుగా జమ అవుతాయి. ఇది అండి ఉద్యోగులు ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. అలాగే పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లులు వచ్చేసి మనకు 18వ తేదీ నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ అప్లోడ్ అవుతున్న బిల్లు మొదటగా ఉద్యోగులకు ప్రయారిటీగా ఉద్యోగులకైతే బిల్లులు అయితే అప్లోడ్ చేశారండి. తర్వాత పెన్షన్స్ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ రోజు కల్లా పెన్షన్స్ బిల్ అన్నీ కూడా అప్లోడ్ చేసేది అయిపోతుంది. సో ఎస్టీఓ గారు కూడా కొన్ని బిల్లులకు అప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే బిల్ నెంబర్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. సో పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ మనము నిధి వెబ్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. అదే ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పే స్లిప్స్ అనేవి నిధి యాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పెన్షనర్స్ సంబంధించి నిధి వెబ్ పోర్టల్లో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మీరు లాగిన్ అవుతారు. మీకు డాష్ బోర్డ్లో అక్కడ మీ ఎంప్లాయీ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు మీ పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు జూలై నెలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే జూలైకి సంబంధించి మనకు డిఏ అనేది 3.64% పెరగడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు బిల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అండి పే స్లిప్. ఎందుకంటే మీరు మీ పే స్లిప్లో మీ యొక్క డిఆర్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఉద్యోగులు అయితే ఉద్యోగులు కూడా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో మీరు ఇప్పుడు డిఆర్ వచ్చేసి 33.67% ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇదివరకు 30.03% ఉండేది. సో ఇప్పుడు 33.64% ఉందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఒకవేళ లేదనుకోండి, మీరు మీ డీడీఓని కాంటాక్ట్ అయ్యి ఈ మేరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆయన చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తారండి. ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ బిల్లుని అయితే అప్లోడ్ చేస్తారు. మళ్ళీ ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది అది కొంచెం లేట్ అవుతుంది అనమాట. అంటే ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది. సో ఇక పూర్తి స్థాయిలో బిల్లు అయితే అప్లోడ్ చేయడం అయిపోతుందండి ఈ రోజుతో. సో పెన్షనర్స్కి కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, ఏవైతే బిల్లులన్నీ అప్రూవ్ పొంది ఉన్నాయో. సో ఈ పెన్షనర్స్ యొక్క పే స్లిప్లో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని, ఇంకా డౌన్లోడ్ కాని వాళ్ళు, అంటే ఇంకా ఎవరికైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ కాలేదో ఎస్టీఓ దగ్గర పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొక 6 రోజుల్లోనే మొత్తం బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయిపోయి రెడీగా ఉంటాయండి. సో అవి కూడా మనమైతే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్లో చెక్ చేసుకోగలరండి. ఇక పెన్షనర్స్ యొక్క
నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఏవైతే అప్రూవల్ అయి ఉన్నాయో అవి. మరికొన్ని బిల్లు నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి. సో కాబట్టి పెన్షనర్స్ యొక్క బిల్లులు కూడా మనకు 31 జూలై వరకు ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి, ఇంకా 6 రోజులు ఉంది కాబట్టి. సో అలాగే మనము పోయిన నెల అంటే ఇది వరకు కంపేర్ చేస్తే బిల్స్ అనేవి తొందరగా అప్లోడ్ అవుతున్నాయి, తొందరగా అప్రూవల్ కూడా పొందుతూ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. గత 2 నెలల నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, సో ఉద్యోగులకు సంబంధించి 1వ తేదీనే జీతాలు పెన్షన్ జమ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి, ఈ మేరకు వాళ్ళైతే చేసుకుంటూ పోతూ ఉన్నారు త్వరగా. ఇక ఏవైతే బిల్లు గ్రీన్ ఛానల్ దశలో ఉంటాయో ఉద్యోగులపై ఇక జూలై 31వ తేదీ వరకు ఏవైతే బిల్లు గ్రీన్ ఛానల్ ఉంటాయో అవన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ జమ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే బిల్ అన్నీ కూడా ఆర్బీఐ ఈక్వల్ స్టేజ్కి వెళ్తాయి. ఒక్కొక్కటిగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, ఆ బ్యాచ్కి పేమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి అన్నీ ఆగస్టు 1వ తేదీ జమ కాకపోయినా ఆగస్టు 2వ తేదీ కల్లా అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. సో డిస్ట్రిక్ట్ వారీగా మనం ముందుగా ఎవరెవరికి జమ అవుతాయి, ఏ డిపార్ట్మెంట్ వారికి జమ అవుతాయని అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.